హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సలార్ నుంచి వచ్చిన 2 ట్రైలర్‌ని అనలైజ్ చేసి నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే చాలా స్టోరీని అయితే చెప్పబోతున్నాను. అలాగే ఆ ట్రైలర్ రెండిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ షాట్ చూసుకుంటే ఈ షాట్ అనేది ఫస్ట్ ట్రైలర్‌లోదనమాట. ఫస్ట్ ట్రైలర్‌లో దేవ అడుగుతాడు, ఎవరని మీరు చేసింది అని అడుగుతున్నప్పుడు వరద అంటాడు, వద్దు వదిలేయ్ అంటాడు. ఈ సెకండ్ షాట్ చూసుకుంటే వచ్చేసి సెకండ్ ట్రైలర్‌దనమాట. అంటే వరద మీద చేసినని దేవ అయితే కొట్టబోతాడు. చాలా హైట్ ఉండడంతో దేవ కొట్టలేక కరెంట్ వైర్ హెల్ప్ అయితే తీసుకుంటాడనమాట. ఈ షాట్‌లో మనం చూసుకుంటుంటే తెలుస్తుంది. ఇక ఈ షాట్‌లో చూసుకుంటే దేవ చేతి నుంచి అయితే రక్తం వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే కత్తితో కోసుకొని మాటిస్తున్నాడేమో అనుకున్నాను. కానీ సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది కరెంట్ వైర్ పట్టుకోవడం వల్ల తనకు అలా అయిందని. ఈ షాట్లో చూసుకుంటే రాజమన్నారు అయితే కాన్సర్ వదిలి ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఈ నెక్స్ట్ షాట్ వచ్చేసరికి ఎవరో మాస్క్ వేసుకున్న అతను అయితే చచ్చిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే మనకి కాన్సర్ పైవ్యూ అనమాట. ఇక నెక్స్ట్ షాట్లో చూసుకుంటే మన ప్రభాస్ ఎంట్రీ అయితే ఉంటుంది. చాలా మాస్గా ఉంటుంది ఎంట్రీ అయితే. ప్రభాస్ అయితే మెకానిక్ అయితే కనబడతాడు మనకి ఈ సినిమాలో అయితే. ఇక ఈ షాట్ చూసుకుంటే వరదని చంపడానికి అయితే ప్లాన్ వేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే కుర్చీ కోసం వీళ్ళందరూ యుద్ధాలు చేస్తూ ఉంటారు అనమాట అంతర్గతంగా. దానికోసం వరద నెక్స్ట్ కింగ్ కాబట్టి వరదని చంపేస్తే కుర్చీ వాళ్ళదని వాళ్ళైతే ఫీల్ అవుతూ ఉంటారు. రాజమన్నారు బయటకు వెళ్ళిన సమయంలో వరదని చంపడానికి అయితే ప్లాన్ వేస్తారు. వాళ్ళైతే యాస్టీ సక్సెస్ అవుతారనమాట. వరుస తన రాజ్యంలో ఓడిపోయేసరికి ఇంకా తన రాజ్యంలో ఎవరిని నమ్మకుండా తన పాత మిత్రుడైన దేవాన్ అయితే హెల్ప్ అవ్వడానికి వెళ్తాడు. మనం ఈ షాట్లో చూసుకుంటే దేవాన్ అయితే కాన్సర్లోకి ఎంట్రీ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇక ఈ షాట్లో చూసుకుంటే దేవాకైతే వెపన్స్ ఇచ్చి ఫైటింగ్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. దేవాపై వారికి అయితే నమ్మకం లేనట్టు తెలుస్తుంది. అందుకే ఆ షాట్లో అడుగుతాడు కదా, మెకానిక్కి స్పేర్లు వాడటం తెలుసు కానీ గన్స్ ఎలా వాడటం అని. ఈ షాట్లో అయితే నాకు ఏదో పెద్ద ఫైటే జరగబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే కాన్సర్లో ఉన్న అన్ని ఆర్మీలు అయితే ఫైట్ కోసం సిద్ధమవుతూ ఉంటాయి. ఈ షాట్లో చూసుకుంటే ఒక చున్నీ కోసం అయితే ఫైట్ అవుతుంది. ఈ చున్నీ అవుతావు కదా మన శృతి హాసన్ గారిది అనమాట ఈ చున్నీ అయితే. ఇక ఈ షాట్లో చూసుకుంటే ప్రభాస్ అయితే ఫుల్ యాక్షన్ మోడ్లో ఉండడం అనేది మనకు తెలుస్తుంది. మనకున్న సంవత్సరం ప్రకారం అయితే టోటల్ 5 ఫైట్స్ అయితే ఉంటాయన్నమాట. ముందు ఫస్ట్ హాఫ్లో అయితే 2 వస్తుంది, సెకండ్ హాఫ్లో అయితే 3 ఫైట్స్ ఉంటాయి. 3 ఫైట్స్ అయితే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్గా అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ షాట్లో చూసుకుంటే ఈ షాట్ అయితే చాలా భయంకరంగా ఉందన్నమాట. నాకు తెలిసిన వరకు ఈ షాట్ అయితే నాకు తెలిసి క్లైమాక్స్ షాట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ విశ్వరూపం అయితే చూపించారు ఈ ఫైట్లో అయితే. మన నెక్స్ట్ షాట్ చూసుకుంటే ఈ షాట్ అయితే ఫస్ట్ ట్రైలర్లో అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపించారు. తర్వాత అయితే మనకి ఈ ట్రైలర్లో అయితే ఫ్రంట్ నుంచి అయితే చూపించారు. మనం ఫస్ట్ అక్కడ ఉన్నది ఎవరైనా అయితే అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకి క్లారిటీగా తెలిసిపోయింది అక్కడ ఉన్నది అయితే గరుడ గారని. ఇక్కడితో అయితే మనకి సలార్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం సలార్ స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనకు ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారంటే, ఇద్దరు ఫ్రెండ్స్ అయితే బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో అది స్టోరీ లైన్ అయితే చెప్పారు. అసలు మెయిన్ స్టోరీ అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన ఈ ప్రెజెంట్ స్టోరీ కాన్సర్లో అయితే రన్ అవుతుందన్నమాట. కాన్సర్కి అయితే చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. కానీ ప్రెజెంట్ కాన్సర్ని అయితే రాజమన్నర్ అయితే రూల్ చేస్తూ ఉంటాడు. రాజమన్నర్తో పాటు తన కింద చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారనమాట. రాజమన్నర్కి అయితే కోరుకుంటుందన్నమాట, వర్ధనే తన తర్వాత రాజు అయితే బాగుంటుంది, తను బతకుండగానే నేను తనని సింహాసనంలో చూడాలని అనుకుంటారు. కానీ రాజమన్నర్తో పనిచేసే వాళ్ళు మాత్రం అయితే వేరేలా ఆలోచిస్తారన్నమాట. వర్ధని చంపేస్తే రాజమన్నర్గా ముసలివాడు అయిపోయాడు, మనం ఈ కుర్చీని ఇంకా మనమే ఆలోచి కాన్సర్ని మనం సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు, ప్లాన్ వేస్తారు. రాజమన్నర్ బయటకు వెళ్ళిన సమయంలో అలాగే వాళ్ళు ప్లాన్కి తగ్గట్టే చేస్తారు. వరదని అయితే చంపేయడానికి చూస్తారు. కానీ వరద ఎలాగోలో తప్పించుకుని తన ఫ్రెండ్ అయిన దేవ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకుంటాడు. దేవ వచ్చి మనకి వరదకి అయితే హెల్ప్ చేస్తాడనమాట. దేవ వచ్చి కాన్సర్లో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి వరదకైతే తన రాజ్యాన్ని అయితే అప్పగిస్తాడనమాట. కాకపోతే వరదకి దేవకి అక్కడైతే చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగి వాళ్ళతో బద్ద శత్రువులుగా ఏర్పడవచ్చు. అక్కడితో పార్ట్ 1 అయితే ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి పార్ట్ 2 అయితే లీడ్ అయితే ఉంటుందన్నమాట. ఇదే సలార్ యొక్క స్టోరీ లైన్. స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ప్రశాంత్ ఎలివేషన్, రవి బసన్ మ్యూజిక్ అయితే సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్తాయని అయితే మీ అందరికీ తెలిసింది. ఈ పార్ట్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి సలార్కి కేజీఎఫ్కి కనెక్షన్ ఉందా లేదా. సినిమా స్టార్ట్ అయినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఇదే క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రశాంత్ నీల్ గారు అయితే అఫీషియల్గా ఎలాంటి కనెక్షన్ లేదని చెప్పారు, కానీ మనం ప్రశాంత్ నీల్ నమ్మడానికి లేదు. ఎందుకంటే సలార్ సినిమా స్టార్టింగ్లో సలార్ 2 పార్ట్లు కాదు సింగిల్ పార్ట్ అని చెప్పారు, కానీ తీరా చూస్తే 2 పార్ట్లుగా వచ్చింది. కేజీఎఫ్ విషయంలో కూడా సేమ్ ఇలాగనే జరిగింది. ఆయన న్యూస్ని బయటికి పోకుండా కాపాడడానికి ఇలా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ముందే మనకి ఇలాంటి సస్పెన్స్ తెలిసిపోతే థియేటర్లో అది మనం ఫీల్ అవ్వలేమనేమో, ఆయన ఇలా దాస్తూ ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. నాకు కూడా క్లారిటీగా తెలియదు నీల్ యూనివర్స్ ఉందా లేదని. ఉంటే బాగుందని నేను అనుకుంటాను. నేను నమ్మిన దాని ప్రకారం అయితే ఉందని అనుకుంటున్నాను. ఏమవుతుందో మనం థియేటర్లోనే చూడాలి. కానీ నాకు తెలిసిన కొన్ని ప్రూఫ్స్ అయితే ఇప్పుడు మీకు చూపెడతాను. దాని ద్వారా ఏమవుతుందో మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈశ్వరీరావు గారు అనమాట. ఈశ్వరీరావు గారు అయితే అటు సలార్లోనూ ఉన్నారు, ఇటు కేజీఎఫ్లో కూడా ఉన్నారు. కేజీఎఫ్లో చూసుకుంటే కొంచెం ఓల్డ్ లుక్లో అయితే మనకు కనిపిస్తున్నారు. అదే సలార్లో చూసుకుంటే కొంచెం యంగ్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మన గరుడారామ్ గారు అనమాట. మన గరుడ గారు అయితే అటు రెండిట్లో ఉన్న సేమ్ డ్రెస్సింగ్ స్టైల్, సేమ్ బొట్టు, ఆయన తలకు పెట్టుకుని బొట్టు కూడా బ్లాక్ కలరే, మొత్తం రింగ్స్ అనేగా ఇవన్నీగా. తన గరుడ సైన్యంలో కూడా కొంతమంది అలానే ఉంటారు. అధీర సైన్యంలో కూడా సేమ్ అదే స్టైల్లో ఉంటారు. నాకు ఎందుకో అలా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి ఈయన చూసారా, ఈయన కేజీఎఫ్లో జర్నలిస్ట్గా యాక్ట్ చేశారు, అలాగే సలార్లో కూడా జర్నలిస్ట్గానే యాక్ట్ చేశారు. రెండింటిలోనూ సేమ్ రోల్ చేయడానికి గల కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అయితే కొంచెం నాకు సస్పిషియస్గా ఉంది. ఇదంతా ఒక అయితే ఈ మధ్య నేను సలార్కి పనిచేసిన ప్లేబ్యాక్ సింగర్ అయితే ఒక విషయం చెప్పారు. ఆ విషయం అయితే బాగా టెండర్ అవుతుంది. అదేంటో ఇప్పుడు విందాం. പ്രഭാസങ്ങളും യാഷ് അങ്കിളും പൃഥ്വിരാജ് അങ്കിളും അഭിനയിക്കുന്ന സലാർ എന്ന് പറഞ്ഞ മൂവിയിലെ 3 లాంగ్వేజెస్ పాడాൻ సాధిച്ചു. ఇలా ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే, కానీ మన డైరెక్టర్ ఏమో అసలు కనెక్షన్ లేదా అంటున్నారు. మరి ఏమనేది మనం థియేటర్లో చూసి తెలుసుకోవాలి. ఇదంతా పక్కన పెడితే నాకైతే సలార్లోది ప్రభాస్ది డ్యూయల్ రోలా ఏమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను బాగా అబ్జర్వ్ చేసినది ఒకరి హ్యాండ్కి అయితే టాటూ ఉంది, ఇంకొకరి హ్యాండ్కి అయితే టాటూ లేదనమాట. దీన్ని బట్టి నేనైతే డబుల్ రోల్ అని అయితే అనుకుంటున్నాను. మరి అవునో కాదో నేనైతే సినిమాలను చూసి తెలుసుకోవాలి. ఇది నాకంటూ పర్సనల్ డౌట్ అనమాట.
మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అసలు ఇది న్యూ యూనివర్స్లో ఉందా లేదా, లేకపోతే ప్రభాస్ డ్యూయల్ రోలా సింగిల్ రోలా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి నాకు.